హలో నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు రుద్ర స్టూడియో. సో ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ ఉన్నా కూడా బీజేపీలో తనకంటూ ఒక ప్రత్యేకం సాధించుకొని లేడీ లెజెండ్గా ఉన్నటువంటి సునీతా చంద్రశేఖర్ యాదవ్ గారితోనే ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. ఒకసారి వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నాం. సో మేడం, అంటే ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఉంది కదా, అంటే మీకు బీజేపీ స్టేట్ లెవెల్ అయినా కూడా బట్ ఏది చేసినా అంటే బీఆర్ఎస్ పార్టీ నుండే జరగాలి. మీకు కావాల్సినటువంటి మీ డివిజన్కి సంబంధించినటువంటి అంటే ఫండ్స్ ఏమైనా సక్రమంగా అరేంజ్ చేస్తారా? మీ ఎమ్మెల్యే టీఆర్ఎస్ పార్టీనే కదా. నోరు తెలిసి మాట్లాడతారు కానీ ఏం మాట్లాడతారంటే కార్పొరేటర్ అంటే బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఏం మాట్లాడతారంటే భజన. ఏం భజన? మా కేటీఆర్ ఇట్లా చేసిండు, మా కేసీఆర్ ఇట్లా చేసిండు అని చెప్పి భజన చేస్తారు. కానీ మల్లన్న గురించి అన్నారు కాబట్టి ఆయన మొన్న రీసెంట్గా అసెంబ్లీలో ఒక మాట కూడా చెప్పాడు కదా మేడం, అంటే ఇప్పుడు స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి బీజేపీ అన్నీ అమ్మేస్తున్నారు, బట్ ఇప్పుడు మోడీ గారు ఛాయ్ అమ్మినట్టుగానే సో వైజాగ్ స్టీల్ ప్లాంట్ అయినా తీసుకోవచ్చు, ఇప్పుడు కార్మిక సంఘానికి సంబంధించినటువంటి బొగ్గు గనులైనా కూడా సో ఒకటి అమ్ముతున్నారు. దాని మీద మీరేం చెప్తారు? మల్లన్న ఎంత చదువుకోండు? ఫస్ట్ ఆయనకి ఎంత నాలెడ్జ్ ఉండొచ్చు దేశం మీద? నీకు నీ నియోజకవర్గం మీదనే లేదు. డంప్ యార్డు, జవహర్ నగర్ డంప్ యార్డు వల్ల వాసన వల్ల ఇక్కడ మల్కాజ్గిరిలో కూడా రాత్రిపూట బయటికి వెళ్ళలేకపోతున్నాం. ఆ వాసన 9 ఇప్పటికీ ఈ రోజు మీరు సాయంత్రం ఉండండి 7 గంటలకు ఎట్లా వాసన వస్తుందో చూడండి. వాస్తవానికి ఆయన రాజకీయంగా సెట్ గాడు అంటారా? నీ తోటి ఐఐటివి డాన్సులు, కామెడీ షోలు ఇవి తప్ప తెలుగు సినిమాల్లో బ్రహ్మానందం లేని సినిమా హిట్ కానట్టు మల్లారెడ్డి లేనిది బీఆర్ఎస్ ప్రభుత్వం లేదు, బీఆర్ఎస్ క్లిక్ కాదని ఒక సెంటిమెంట్ తో పెట్టుకున్నారో ఏమో కానీ ఆయన ఏం పని చేయలేదు. ఫేమస్ కావాలంటే కష్టపడాలి. పాలమ్మిగా, పువ్వులమ్మిగా, కాలేజీలు పెట్టా, టాప్ డాక్టర్లను తయారు చేస్తా, సైంటిస్టులను తయారు చేస్తా. అది ఫేమస్. మీరు దళిత బంధు గురించి ఒకటి మాట్లాడారు కదా మేడం. సో లాస్ట్ టైం కూడా మీరు ఒక ప్రెస్ మీట్ చెప్పేసి దళిత బంధు అందడం లేదని చెప్పారు. దాని మీద ఇప్పటికి అలానే ఉందా? సేమ్ అదే పరిస్థితి. ఇప్పుడు దళిత బంధు మా మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఎంత ఘోరంగా విఫలమైంది అంటే కుటుంబ పరిపాలన అని చెప్పొచ్చా వాళ్ళది? ఇప్పుడు కనిపిస్తుంది కదా. కేసీఆర్ ప్రభుత్వం వచ్చి నుంచి ప్రభుత్వ భూములు ఎన్ని పోయినాయి, ప్రైవేట్ ఆస్తులు ఎన్ని కబ్జాలకు గురైనాయో ఒక లెక్క తీయండి. తీన్మార్మాలను అదే చెప్తుంటే కదా ఆయన అంతగానం. మరి మేము అది నిజం కాకపోతే దానికి సమాధానం చెప్పండి. ఎందుకు అరెస్టులు చేస్తున్నారు? నెక్స్ట్ మేడం, అంటే మీ పేరు చెప్తేనే అందరు ఫైర్ బ్రాండ్గానే చెప్పేస్తున్నారు కాబట్టి మీకేమైనా మేయర్ టికెట్ అయినా లేకపోతే ఎమ్మెల్యే టికెట్ ఏమైనా ఆశిస్తున్నారా నెక్స్ట్ వచ్చేటువంటి ఎలక్షన్లో? అంటే మీకేమైనా అంటే మీరు చేసిన దాన్ని బట్టి ప్రజల్లో తెలిసిపోతుంది కదా, అంటే మీ మీద మీకు నమ్మకం. గత 15 సంవత్సరాల నుంచి మౌలాలిలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు. అంటే ఒక డే పెడతారు కదా మేడం, అప్పుడైనా కూడా మీరు ఒక రెండు సమస్యలు అయినా ఏం చెప్పరా? ఆ డే ఇంతవరకు అయితే బీజేపీ అసలు చుట్టుపక్కలకి రాదు. అసలు ప్రగతి భవన్ ఇట్లా టచ్ చేస్తేనే కేసు అంట కదా బీజేపీ వాళ్ళు. మేము 2 సార్లు టచ్ చేయడానికి వెళ్తే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి స్టేట్ లెవెల్లో మనం చూసుకుంటున్నైతే బీఆర్ఎస్ పార్టీనే కదా మేడం. నెక్స్ట్ వచ్చేటువంటి ఎలక్షన్లో కూడా కంపల్సరీగా బీజేపీ వస్తుందని నమ్మకం ఉందా? మల్కాజ్గిరిలో అయితే చాలా చేంజ్ అయిందండి. సంక్షేమ పథకాలు కూడా నార్మల్గా ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినప్పుడు మాత్రమే ఒక్కొక్కటి విడుదల చేస్తున్నారు. అది జనాలను అట్రాక్ట్ చేయడం కోసమే కదా. జనాలను అట్రాక్ట్ చేసినా కానీ జనంకి కూడా అర్థమవుతుంది. నెక్స్ట్ మేడం, మొన్న జరిగినటువంటి 10th క్లాస్ పరీక్షలు ఉన్నాయి కదా, ఇప్పుడు మీరు ఎలా బీజేపీనే కాబట్టి సో బండి సంజయ్ గారు అలా చేశారని చెప్పేసి చాలా వాక్యాలు వచ్చాయి. అంటే పొగబెట్టందే మంట రాదు కాబట్టి అది ఎంతవరకు నిజం? అంటే మీరు ఓపెన్గా చెప్పండి, బీజేపీ అని కాకుండా. అంటే ఎందుకంటే పిల్లలకి చాలా అన్యాయం జరిగింది కదా చాలా వరకు.
హిందీ పేపరు బండి సంజయ్ గారి ఫోన్లో ఉంది అనేసి ఆయనను అరెస్ట్ చేసి ఫోన్లో ఉంది. ఇప్పుడు మనది భారతదేశం జనాభా 140 కోట్లని, నిన్ననే చైనాను కూడా మనం దాటేసినాం. బండి సంజయ్ గారు ఏదేదో మాట్లాడుతూ ఉంటారని చెప్పేసి అంటూ ఉంటారు కదా. ఏదో ఎందుకు మాట్లాడతారు, సమస్యల గురించి మాట్లాడతాడు. కేటీఆర్ ఎట్లా మాట్లాడతాడు? ఆయన స్వయంగా ప్రధానినే మోడీనే లుచ్చా లఫంగా అంటాడు. ఇది సంస్కారమా? లిక్కర్ స్కామ్ మీద మీ అభిప్రాయం చెప్పండి మేడం కవితక్క. లిక్కర్ స్కామ్ దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే ఒక మహిళ, ఆమె ఒక మహిళ అయ్యుండి ఏ బిజినెస్ దొరకనట్టు లిక్కర్ బిజినెస్ చేయడం ఏంటి? వీళ్ళు ఎట్లా చెప్తున్నారంటే తెలంగాణ మహిళలకు బతుకమ్మ ఆడడం చేత కాదు, నేను వచ్చిన తర్వాతనే బతుకమ్మ నేర్పించిన వాళ్ళకు అన్నట్టు ఈమె చెప్తుంది. తెలంగాణ జాగృతి సంస్థ పెట్టి ఎన్ని నిధులు వసూలు చేశారు మీరు? ఓ లెక్క పత్రం ఉందా? మోడీ మీద నిందలేస్తారు వాళ్ళకి, ఆయన మీద అనడానికి. ఆయన నిస్వార్థమైన సేవ చేస్తుండే దేశానికి. రోజుకు 18 గంటలు కష్టపడే నాయకుడు మోదీ. ఈయన 365 రోజుల్లో కనీసం 65 రోజులు, చివరి నుండి 5 రోజులు కూడా కనిపించడు ప్రజలకి. ఒక్క మాటలో చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీ గురించి ఏం చెప్తారు మేడం? అదే నేను చెప్తున్నా, ఇది తెలంగాణ రాజరిక వ్యవస్థ కాదు. రాజు దుర్మార్గుడైనా రాజు చచ్చిపోయే వరకు ఆయనే పాలించాలి అనేది సూత్రం ఇక్కడ పనికిరాదు. ఇది ప్రజాస్వామ్యం.